శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు షిండే వర్గంలో చేరిపోయారు. సార్, ఈ మధ్యనే తృణమూల్లో సంక్షోభం చూసాం. ఇప్పుడేమో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చీలిక, నెక్స్ట్ ఏమో సమాజ్వాదీ పార్టీలో చీలిక ఉంటుందనే వార్తలు చూస్తూ ఉన్నాం. సార్, ఏంటి సార్ ప్రతిపక్షాల ఉనికి ఇంకా కష్టమేనా? అంటే ఉద్ధవ్ సేన ఠాక్రే పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోమో ఇది మనకు ఆల్రెడీ రియాలిటీ. సమాజ్వాదీ పార్టీ స్పెక్యులేషన్. ప్రతిపక్షాల కన్నా అసలు క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే ప్రాంతీయ పార్టీల మనగడ ప్రశ్నార్థకం అవుతుందా అనేది క్వశ్చన్. ప్రతిపక్ష పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీలు చాలా పార్టీలు వస్తాయి. మీకు ప్రాంతీయ పార్టీల మనగడ, ఎందుకంటే దేశంలో మనము ప్రాంతీయ పార్టీల ఆరిజిన్ చూస్తే 1952లో ఫస్ట్ ఎలక్షన్స్ నుంచి 3 ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లోను అసెంబ్లీలోను గెలుస్తూ వచ్చింది. సో 1967 వరకు జరిగింది. దీన్ని రజనీ కొట్టారి అనే ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త 1 పార్టీ డామినేట్ సిస్టమ్ అన్నాడు. అంటే దేశ రాజకీయాల్ని మరొకరు లేరు, మొత్తం ఒకే పార్టీ దేశంలో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ గెలుస్తూ వచ్చేది. ఎవరైనా ఎంపీలు ఎమ్మెల్యేలు వేరే పార్టీలు ఉండాలి. కానీ ఫస్ట్ టైం 1967లో అనేక కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. అంటే అంతర్గతంగా చాలా రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అయ్యాయి. అలాగే 2 వార్స్, చైనాతో వార్, పాకిస్తాన్తో వార్ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, మాన్సూన్ ఆ 1967లో భారీ ఎత్తున డ్రాట్ కూడా వచ్చింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఏంటంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగింది. దాంతో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ్రేక్అవే ఫ్యాక్షన్స్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాలు, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఏర్పడడం మొదలయ్యాయి. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ పెట్టి అధికారంలోకి వచ్చారు. హర్యానాలో రావు బిరేంద్ర సింగ్ నాయకత్వంలో విశాల్ హర్యానా పార్టీ. ఇలా మీకు అన్ని చోట్ల 8 రాష్ట్రాలు, అట్లీస్ట్ 8 స్టేట్స్లో ప్రజా సోషలిస్టులు, భారతీయ క్రాంతి దళ్ళు, భారతీయ జనసంఘ్లు, ఇలా కాంగ్రెస్ బ్రేక్అవే ఫ్యాక్షన్స్, ఇలా దేశమంతటా నాన్ కాంగ్రెస్ పార్టీలు ఎమర్జ్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత మీకు ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ నేషనల్ పార్టీస్ వీకెన్ అయినాక రీజనల్ పార్టీ దేశమంతటా ఎమర్జ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ 1 పార్టీ డామినేట్ సిస్టమ్ వైపుగా దేశం వెళుతుందా అనే అనుమానం మొదలైంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రాల్లో కూడా మీకు అధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల మొదటి రీజన్ ప్రాంతీయ పార్టీలకి ఏంటంటే 1 పార్టీ డామినేట్ సిస్టమ్ ఉంటే ప్రాంతీయ పార్టీల సర్వైవల్ కష్టమవుతుంది. జాతీయ రాజకీయ పార్టీల విన్యాసాలు, వాళ్ళ మానూవర్స్ అంటారు, వాళ్ళ ఎత్తుగడలకు ప్రాంతీయ పార్టీలు బలవుతూ ఉంటాయి. సో అందువల్ల మొదటి డైమెన్షన్ ప్రాంతీయ పార్టీలు దెబ్బతినడానికి 1 పార్టీ డామినెంట్ సిస్టమ్ అనేది ఒక ప్రశ్నార్థక మళ్ళీ ఎమర్జ్ అవుతుందా అనే క్వశ్చన్ మొదలైంది. రెండవది ఏంటంటే మీకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1 పార్టీ డామినెంట్ సిస్టమ్ 1967లో బ్రేక్ అయి కాంగ్రెస్ బలహీనపడి కాంగ్రెస్లోని అనేక ముక్కలే ప్రాంతీయ పార్టీలుగా దేశమంతటా ఎమర్జ్ అయ్యాయి చాలా చోట్ల. మీకు ఉదాహరణకు కర్ణాటకలో కాంగ్రెస్ అర్స్ అని, మన దగ్గర రెడ్డి కాంగ్రెస్ అని బ్రహ్మానంద రెడ్డి, అలాగే మీకు చెన్నారెడ్డి ఒక దశలో పార్టీ పెట్టారు. మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీల చీలికలు ముక్కలు మీకు దేశాన్నిలో ప్రాంతీయ పార్టీల ఎమర్జెన్సీకు ఊతాన్నిచ్చాయి. కానీ ఇక్కడ బీజేపీ నుంచి ఆ డివిజన్ లేదు. మీకు బీజేపీ 1967 సిచ్యువేషన్కు 2026 సిచ్యువేషన్కు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ఆ రోజు 1 పార్టీ డామినెంట్ సిస్టమ్ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో భారీగా చీలికలు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీలో ఆ పరిస్థితి లేదు. ఇది రెండో ఫ్యాక్టర్. ఎందుకంటే నేషనల్ పార్టీలో చీలికలే ప్రాంతీయ పార్టీలకు ఊతాన్ని ఇచ్చాయి కనుక ఆ పరిస్థితి వాళ్ళ అధికారంలో ఉన్న బీజేపీలో లేకపోవడం కూడా కొత్త ప్రాంతీయ పార్టీల ఎమర్జెన్సీకు స్కోప్ లేకుండా పోయింది. సో ఇక మూడవది ఏంటంటే వివిధ రకాల ఐడెంటిటీస్తో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి.
మీకు ప్రాంతీయ పార్టీలు ఎమర్జెన్స్ తీసుకుంటే నేషనల్ పార్టీలో డివిజన్ ఒక కారణం కావచ్చు, వన్ పార్టీ డామినెంట్ సిస్టమ్ బ్రేక్ కావడం కారణం కావచ్చు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే వివిధ రకాల ఐడెంటిటీస్తో మీకు దేశం అంతటా ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి ఆత్మగౌరవం అని పేరిట లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అలాగే తమిళనాడులో ద్రవిడియన్ ఐడెంటిటీ ఆధారంగా డిఎంకే, ఏడిఎంకేలు ఏర్పడ్డాయి. అస్సాంలో అస్సామీ ఐడెంటిటీ ఆధారంగా అస్సాం గణపరిషత్ ఏర్పడింది. తెలంగాణలో తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. మీకు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీ ఆధారంగా సమాజ్వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీలు ఏర్పడ్డాయి. మీకు దళిత్ ఐడెంటిటీ ఆధారంగా బహుజన్ సమాజ్ పార్టీ, సిక్ ఐడెంటిటీ ఆధారంగా మీకు శిరోమణి అకాలీ దళ్, ఇలా దేశమంతటా రీజనల్, లింగ్విస్టిక్ రకరకాల ఐడెంటిటీ, కాస్ట్ ఐడెంటిటీ ఆధారంగా ఇప్పుడు మీకు అప్నా దళ్, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ యూపీలో, మీకు ఒక్కలిగా కులం ఆధారంగా ఏర్పడింది జనతాదళ్ సెక్యులర్ మీకు కర్ణాటకలో, ఇలా వివిధ పార్టీలు ఏర్పడ్డాయి. ఇది థర్డ్ డైమెన్షన్. అంటే రకరకాల ఐడెంటిటీ, అది లింగ్విస్టిక్ కావచ్చు, రీజనల్ కావచ్చు, ఈవెన్ మీకు కాస్ట్ ఐడెంటిటీ కావచ్చు, రిలీజియస్ ఐడెంటిటీ. ఐయుఎంఎల్ ఇక్కడ కేరళలో, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో, తెలంగాణలో మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఇలా రిలీజియస్ ఐడెంటిటీ, ఇలా భిన్నమైన ఐడెంటిటీల ఆధారంగా రీజనల్ పార్టీ దేశమంతా ఎమర్జ్ అయ్యాయి. అంటే ఇది కూడా హిందుత్వ ఐడెంటిటీ వచ్చే వరకు ఈ అన్ని రకాల ఐడెంటిటీల్ని బలహీనపడుతూ వచ్చాయి. మీకు కాస్ట్ ఐడెంటిటీని సబ్స్యూమ్ చేస్తూ హిందుత్వ ఐడెంటిటీ వచ్చింది, ద్రవిడియన్ ఐడెంటిటీ బలహీనపడింది. సో ఇలా మీకు అలా రకరకాల కారణాల రీత్యా ఆల్ పర్వేసివ్, అన్నిటినీ కలుపుకొని పోయేటువంటి ఒక విశాలమైన హిందుత్వ ఐడెంటిటీ పాలిటిక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెరిగిందో ఈ మిగతా పార్టీల బలం తగ్గింది. ఇప్పుడు మరాఠా ఐడెంటిటీ ఆధారంగా శివసేన, మీరు ఈ అన్ని ఐడెంటిటీలు వీక్ కావడం అనేది మొదలైంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్, అంటే హిందుత్వ ఐడెంటిటీ ఎమర్జెన్స్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఐడెంటిటీస్తో పార్టీలు ఏర్పడ్డాక వారు ఆ ఐడెంటిటీస్కు దూరంగా వెళ్ళిపోవడం వల్ల కూడా ప్రజలకు ఆ లింగ్విస్టిక్, రీజనల్, కాస్ట్ ఐడెంటిటీ పైన నమ్మకాలు పోవడం మొదలయ్యాయి. మీకు ఇప్పుడు చూడండి, తమిళనాడులో దశాబ్దాల పాటు ద్రవిడియన్ పాలిటిక్సే రాజ్యం వెళ్ళాయి. కానీ ద్రవిడియన్ పొలిటికల్తో ఏనాడో వదిలేసి కుటుంబ పార్టీలుగా మారి ఇష్టారాజ్యంగా పాలించారు. మీకు దాని ఫలితం ఇవాళ డిఎంకేపై విజయ్ అధికారంలోకి వచ్చారు. అలాగే మీకు చాలా పార్టీలు తమ ఐడెంటిటీని డైల్యూట్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే తమ ఐడెంటిటీ, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి తన ఐడెంటిటీ వదులుకొని భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంతో దెబ్బతిన్నది. మీకు ఇలా దేశమంతటా తీసుకుంటే అస్సాం గణపరిషత్ అస్సామీ ఐడెంటిటీని డైల్యూట్ చేసేసుకుంది. ఆడ ఏజీపీ అలా అడ్రస్ లేకుండా పోయింది, జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోయింది. సో అందువల్ల శివసేన ఉదాహరణకు మరాఠా, అస్మిత అండ్ హిందుత్వ ఐడెంటిటీ ఉన్న పార్టీ కాస్త ముఖ్యమంత్రి పదవి కొరకు వెళ్ళి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలవడంతో భారీగా దెబ్బతిన్నది. అందువల్ల ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే రీజనల్ పార్టీస్ ఎమర్జెన్స్ కారణమైన ఐడెంటిటీ కాన్షియస్నెస్ అనేది బలహీనపడుతూ వచ్చింది. అస్తిత్వవాదాల ఆధారంగా పార్టీలు పెట్టిన నాయకులు ఆ అస్తిత్వాలకు నీరు కార్చడం మొదలుపెట్టారు. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే సెలబ్రిటీ ఓరియంటెడ్ మీకు రీజనల్ పార్టీస్ వచ్చాయి. ఇప్పుడు మీకు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం కానీ, ఆంధ్రప్రదేశ్లో జనసేన కానీ, తమిళనాడులో టీవీకే కానీ, ఇలా సెలబ్రిటీలు అంటే ఫిలిం సెలబ్రిటీ, ఇది ముఖ్యంగా మనకు సౌత్ ఇండియా ఫినామిననే, నార్త్లో ఇది పెద్దగా లేదు. ఈ సెలబ్రిటీల ఆధారంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇవి ఎలా మనుగడ సాధిస్తాయి, అందులో కొన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, చిరంజీవి లాంటి వాళ్ళు పెట్టిన పార్టీలు దాదాపు లేవు. ఇప్పుడు అదృశ్యమైపోయాయి. రజనీకాంత్ లాంటి వాళ్ళైతే పార్టీ పెట్టకముందే క్లోజ్ అయింది. మీకు మిగిలిందల్లా తమిళనాడులో ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్, ఆంధ్రప్రదేశ్లో జనసేన.
సెలబ్రిటీ బేస్డ్ పొలిటికల్ పార్టీస్, మిగతా చోట్ల పెద్దగా ఎక్కడా లేవు. సో అందువల్ల ఇలా రకరకాల ఫ్యాక్టర్స్తో రీజనల్ పార్టీస్ ఏర్పడి ఆ ఫ్యాక్టర్స్ రకరకాల మార్పులు చెందడం వల్ల ఇవాళ రీజనల్ పార్టీస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు బీజేపీ రాజకీయ వ్యూహం వీటన్నిటిని దెబ్బకొట్టింది. బీజేపీ ప్రత్యర్థిగా ఉండి రీజనల్ పార్టీ మూలాలను దెబ్బతీయడం, లేదంటే పొత్తు పెట్టుకొని ఇంటర్నల్గా ఆ పార్టీ రీజనల్ పార్టీ స్పేస్లోకి వెళ్ళి కాలక్రమేణా రీజనల్ పార్టీ స్పేస్ని మింగేయడం. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎంటర్ అయింది. స్లోగా తృణమూల్ కాంగ్రెస్ స్పేస్ని ఆక్రమించేసింది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుని జూనియర్ పార్ట్నర్గా ఉండే ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన స్పేస్ని ఆక్రమించేసింది. హర్యానాలో జననాయక జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఆఖరికి ఆ జేజేపీ స్పేసే ఆక్రమించేసింది. పంజాబ్లో అకాలీదళతో పొత్తు పెట్టుకొని అకాలీల స్పేస్ను కూడా ఆక్రమించుకోవటానికి ప్రధానంగా నాన్ సిక్ పార్టీ బీజేపీ పంజాబ్లో ఇప్పుడు సిక్కుల్ని కూడా ముందు పెట్టి అకాలీ స్పేస్ను కూడా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా దేశంలోని అనేక చోట్ల ఒరిస్సాలో బిజు జనతా దళ్తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ స్పేస్ని ఆక్రమించేసి ఆ పార్టీని ఓడించేశారు. ఇలా దేశమంతటా బీజేపీ ఒక రీజనల్ పార్టీస్తో పొత్తులు పెట్టుకొని ఆ రీజనల్ పార్టీ స్పేస్ను స్లోగా ఆక్రమించి తర్వాత ఆ రీజనల్ పార్టీస్నే మట్టి కల్పించేటువంటి విధానాలు అనుసరించడం. కానప్పుడు ఆ రీజనల్ పార్టీస్ని ముక్క చెక్కలు చేయడం, వాటిని డివైడ్ చేయడం, వారికి వ్యతిరేకంగా మరో పార్టీని లేపడం, వాళ్ళలో ఉన్న నాయకుల్ని లేపడం. ఇప్పుడు మీకు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా రిబెల్లను లేపారు. ఇలా మీకు ఎన్సీపీలో శరద్ పవార్కు వ్యతిరేకంగా అజిత్ పవార్ లేపారు. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిందేని లేపారు. సో ఇలా కొత్త కొత్త నాయకుల్ని కూడా ఆయా పార్టీల్లో బీజేపీ సృష్టించగలుగుతోంది. సో దీనివల్ల కూడా రీజనల్ పార్టీస్ అంటే బీజేపీతో కలిసి ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా కూడా కలిసి ఉన్నా కూడా ఆ పార్టీలను దెబ్బతీసేటువంటి వ్యూహాలను బీజేపీ అనుసరిస్తున్నాయి. సో అందువల్ల దేశంలో అనేక ఫ్యాక్టర్స్ ఇటీవల రీజనల్ పార్టీస్ రోజు రోజుకు బలహీనపడుతున్న వాస్తవమవుతుంది. కానీ రీజనల్ పార్టీస్ శకం ముగిసింది, పని అయిపోయింది అనుకుంటే అది పొరపాటు. స్టిల్ భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పడిచే రీతిలో కేంద్రీకృత రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం ఎక్కడో చోట భాష, ప్రాంతాలు, రకరకాల భావోద్వేగాలు రీజనల్ పార్టీస్ ముందుకు తెస్తూనే ఉంటాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.